మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం నుండి 33వ వచనం వరకు నేను చదువుతాను. మీరు ఈ బైబిల్స్లో గమనించండి. మాథ్యూ 6:31-33. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమస్వరూపుడవు, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మీ కృతజ్ఞతలు. మీ వాక్యంలో ఉన్న సత్యమును ఈ సందేశము ద్వారా వించున్న మాకందరికీ బయలుపరచండి. మీ చిత్త ప్రకారం మేమందరము శుద్ధి చేయబడి బ్రతుకున్నట్లు కార్యము చేయమని, మీ వాక్య సత్యము మమ్మను నిజముగా స్వతంత్రులుగా చేసి మీకు ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించున్నట్లు మా జీవితాలు సాక్ష్యాలు ఉండుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలోని భాగాలు. దీంట్లో చాలా విశేషమైనటువంటి ఆత్మీయ సత్యములను యేసు ప్రభు బోధించారు. దాని గురించి కేవలం విశ్వాసులు, క్రైస్తవులు మాత్రమే కాదు, అవిశ్వాసులు, క్రైస్తవేతరులు కూడా ఎంతో ఘనముగా ఎంచేటువంటి ప్రసంగం, లేకపోతే సర్మన్ అది. దాంట్లో మనం చదివినటువంటి మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుండి 33వ వచనం వరకు ఆయన తన శిష్యులు, లేకపోతే తన యందు విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవ విశ్వాసులు ఎలా ఈ లోకాన్ని చూడాలి, ఈ లోకంలో వారు ఎలా జీవించాలి, ఎలా వ్యవహరించాలి అనే దాని గురించి ఒక బలమైనటువంటి సత్యాన్ని ఆయన చెప్పాడు. ఈరోజు మన టైటిల్ మెసేజ్ యొక్క అంశం ఏంటంటే, వాట్ షుడ్ వి సీక్ ఫస్ట్? మనము మొదట ఏమి వెదకాలి? దాని గురించి దేవాది దేవుడే మనకు నేర్పిస్తున్నాడు. సో 31 నుండి 33 వరకు మీరు చూస్తే అక్కడ ప్రభు 2 వర్గాల గురించి, 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ గురించి మాట్లాడతాడు. ఒకరేమో అన్యజనులు, మరొకరేమో క్రైస్తవ విశ్వాసులు లేక ఆయన యందు ఉన్నటువంటి శిష్యులు. అన్యులు వారి జీవితం ఎట్లా ఉంటుంది? ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకొందుము అని 24 గంటలు చింతిస్తూ ఉంటారు, విచారిస్తూ ఉంటారు. వారికి దేవుడు తెలియదు, వారికి ఆత్మీయ విషయాల గురించి ఏమాత్రం అవగాహన లేదు కనుక వారికి తెలిసిందల్లా భూలోకం, భూ సంబంధమైనటువంటి విషయాలే కనుక వాటిలోనే వారు లీనమై ఉంటారు. అయితే మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి అని ప్రభు చెప్పినప్పుడు క్రైస్తవులు, లేకపోతే దేవుని అందున్నటువంటి విశ్వాసులు ధన్యులు. వారికి అన్యుల కన్నా ఉన్నతమైనటువంటి దేవుడితో, దేవుడి అంశములతో పరిచయం ఉంది కనుక వారు అన్యుల్లాగా కాకుండా దైవ జనులుగా, లేకపోతే దైవ సంబంధులుగా బ్రతకాలి, మసులుకోవాలి అని ప్రభు చెప్పాడు. సో ఇక్కడ 2 ఫిలాసఫీలు ఉన్నాయి, 2 సిద్ధాంతాలు. ఒకటి పేగన్ ఫిలాసఫీ, అన్యుల సిద్ధాంతం. రెండవది క్రిస్టియన్ ఫిలాసఫీ, క్రైస్తవుల సిద్ధాంతం. అన్యుల ప్రకారం మీరు బ్రతికితే మీ జీవితం అంతా కూడా ఎల్లప్పుడూ చింత, ఆందోళన, విచారముతోనే ఉంటారు. ఒకవేళ క్రైస్తవ పద్ధతిలో మీరు బ్రతికితే మీ జీవితం ఎల్లప్పుడూ దేవుని సన్నిధి, దేవుని సమాధానం, దేవుని యొక్క సామర్థ్యం అండ్ ఆయన యొక్క సమకూర్పులతో మీరుంటారు. ఇది చాలా సామాన్యమైనటువంటి సత్యం, బేసిక్ ట్రూత్ అన్నమాట. ఏ క్రైస్తవ విశ్వాసి అయినా కూడా దీన్ని మిస్ అవ్వకుండా వీలైనంత తొందరగా తన జీవితంలో తెలుసుకొని అమలు చేయడం ప్రారంభిస్తే వరీ ఫ్రీ లైఫ్, అంటే చింత లేని జీవితం ప్రభు అయిన యేసు చెంత జీవించుటకు దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ చాలామంది వారికి ఉన్నటువంటి లౌకికమైనటువంటి ఆలోచన, లోక సంబంధమైనటువంటి జీవన వ్యవహారమును బట్టి వారు శరీరానికే బానిసలుగా ఉంటారు. లోక సంబంధమైనటువంటి తిండికి, త్రాగుడుకు, వస్త్రాలకు, వీటికే వారి జీవితం అంతటిని ఖర్చు పెట్టేస్తారు. లేకపోతే వీటి విషయాల్లోనే వారు ఎంతసేపు లీనమై ఉంటారు. సో ఇక్కడ ప్రభు అయిన యేసు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అన్యుల్లాగా మీరు ఉండకూడదు. క్రైస్తవులు దేవుని సంబంధులు కనుక వారు అన్యుల కన్నా వేరుగా ఉండాలి. అన్యులతో
వారి జీవితాన్ని పోలిస్తే ఎంతో వ్యత్యాసంతో కూడి ఉండాలి. అండ్ అన్యుల కన్నా వీరు విశిష్టమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలి. బట్ ఈ రోజున మనం ఒకవేళ బయటికి వెళ్ళి చూస్తే ఒక చర్చ్ అండ్ ఒక కాలనీని పక్కపక్కనే పెట్టి చూస్తే ఆ కాలనీలో మనుషులు ఎట్లా బతుకుతారో 7 రోజులు, ఈ చర్చ్లో ఉన్నటువంటి మనుషులు కూడా 7 రోజులు అట్లాగే బతుకుతున్నట్టు సర్వేలు మనకు చెప్తున్నాయి. వారి జీవితాలు మనకు చెప్తున్నాయి. అండ్ వారి యొక్క మాటలు, సాక్ష్యాలు మనకు చూపిస్తున్నాయి. ఒక రోజున ఒక అన్యుడిని, ఒక ధన్యుడిని రోజంతా వారి దినచర్య అండ్ వారి యొక్క ఆలోచనలు మీరు తెలుసుకోగలిగితే పెద్ద తేడా ఏమీ కనిపించదు. అంటే దేవుడి వాక్యం ఇవ్వబడి యేసు ప్రభు యొక్క బోధ ప్రశంసించబడుతున్న దానిని పాటించకుండా బతికినటువంటి వారే ఎక్కువ శాతం లోకంలో ఉన్నారు. సో ప్రభు చెప్తున్నాడు, క్రిస్టియన్స్ మస్ట్ బీ అబౌవ్ ద జెంటైల్స్ ఇన్ ఆల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో ఉన్న సమస్త విషయాల్లో క్రైస్తవులు అన్యుల కన్నా ఉన్నతమైన వారిగా ఉండాలి. 2 విషయాలు మీతో పంచుకొనివ్వండి. మొట్టమొదట ఆయన ఇక్కడ క్రిస్టియన్ ప్రయారిటీ గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవ ప్రాధాన్యత. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి జీవితంలో, ఒక విశ్వాసి జీవితంలో ఏది ముఖ్యముగా ఉండాలి, ఏది మొదట ఉండాలి. 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అని ప్రభు చెప్పాడు. హిస్ కింగ్డమ్ అండ్ రైచియస్నెస్, లేకపోతే గాడ్స్ కింగ్డమ్ అండ్ రైచియస్నెస్, దేవుని రాజ్యము మరియు ఆయన యొక్క నీతి మన జీవితంలో ప్రప్రథమంగా ఉండాలి అండ్ ప్రాధాన్యతను కలిగి ఉండాలి. ఒకప్పటి భక్తుడు అన్నాడు, వాల్యూస్ డిటర్మిన్ ప్రయారిటీస్, ప్రయారిటీస్ డిటర్మిన్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అని. మన విలువలు ప్రాధాన్యతలను నిర్ణయిస్తాయి అండ్ మన ప్రాధాన్యతలు మన గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి. సో నాకు ఒక సరైనటువంటి విలువ ఉంటే, సరైనటువంటి ప్రాధాన్యత అండ్ నేను తప్పకుండా జయిస్తాను. నా విలువలు సరిగ్గా లేకపోతే, నా యొక్క ప్రాధాన్యతలు సరిగ్గా ఉండవు కనుక నేను ఓడిపోతాను. క్రైస్తవుల విలువలు వేరు, అన్యుల విలువలు వేరు. క్రైస్తవుల ప్రాధాన్యతలు వేరు, అన్యుల ప్రాధాన్యతలు వేరు. క్రైస్తవులు జయశీలులు అవుతారు, అన్యులు ఓడిపోయినటువంటి వ్యక్తులుగా మిగిలిపోతారు. ఎందుకంటే వాల్యూస్, ప్రయారిటీస్ డిసైడ్ అవుట్కమ్స్. సో నా ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది జీవితంలో ముఖ్యమైనటువంటి పాఠం. మార్కస్ ఆరెలియస్ అనే మేధావి ఒక మాట చెప్పాడు, ఒక మనిషి దేని గురించి లక్ష్యముంచుతాడో ఆ విషయాల విలువ ఎంతో వాని విలువ అంతే అన్నాడు. చాలా జాగ్రత్తగా, గంభీరమైనటువంటి విషయం. ఒక మనిషి దేని వెంటపడి వెతుకుతూ ఉంటాడో ఆ వస్తువుల విలువ, ఆ విషయాల విలువ ఎంతో వాడి విలువ అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అన్యుడిలాగా నువ్వు ఉంటే ఏమి తిందును, ఏమి తాగుదును, ఏమి ధరింతును అనే 24 గంటలు నువ్వు బ్రతుకుతూ ఉంటే వాటి విలువ ఎంతో నీ విలువ అంతే. ఒకవేళ నీవు దైవ సంబంధిగా ఉండి దేవుడి రాజ్యం, దేవుడి నీతి అని 24 గంటలు వెతుకుతూ ఉంటే దేవుడి రాజ్యం విలువ, దేవుడి నీతి విలువ ఎంతో నీ విలువ అంత. దాన్ని బట్టి ఇప్పుడు మీరు చూస్తే దేవుడి రాజ్యానికి, నీతికి ఉన్నటువంటి విలువ అపారమైనది. ఈ భోజనానికి, పానీయానికి, వస్త్రానికి ఉన్నటువంటి విలువ ప్రతి బజార్లో ఒక్కో రేట్లో మనకి దొరుకుతాయి. సో ఈ రెండింటికి పొంతం లేదు. కానీ ఎంతో బలమైనటువంటి అంశాన్ని చాలామంది బిలీవర్స్ మిస్ అయిపోవడం దురదృష్టకరం. ఫస్ట్ లేక సీక్ ఫస్ట్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగులో మొదట వెదుకుడి, మొదట అని ప్రభు చెప్పాడు. ఈ గ్రీకు పదానికి అర్థం బైబిల్ స్కాలర్ ప్రకారము 4 రకాలుగా దాని యొక్క అర్థాన్ని అది ఇస్తోంది. 1 సమయంలో మొదటిగా ఉండుట, 2 స్థలములో మొదటిదిగా ఉండుట, 3 క్రమములో మొదటిదిగా ఉండుట, 4 హోదాలో మొదటిదిగా ఉండుట. అంటే మన సమయం అంతట్లో కూడా దేవుడి రాజ్యం, దేవుడి నీతి మొదట ఉండాలి. మన యొక్క స్థలంలో దేవుడి రాజ్యం, దేవుడి నీతి మొదట ఉండాలి. మన జీవన క్రమంలో దేవుడి రాజ్యం, దేవుడి నీతి మొదట ఉండాలి. మన జీవితపు హోదాలో, అంటే మన జీవితంలో అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడి రాజ్యం, దేవుడి నీతి ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం అన్యుల్లాగా కాకుండా దేవుని ప్రజలముగా జీవించిన వారమవుతాం. సో క్రైస్తవునికి దేవుడిచ్చినటువంటి పిలుపు ఏంటి? ఈ లోకంలో నీ జీవితకాలం అంతా నీవు దేని కొరకు బ్రతకాలి, ఏది నీ జీవితంలో ప్రాధాన్యముగా ఉండాలి అంటే దేవుని రాజ్యము, ఆయన నీతి. దిస్ ఈజ్ యువర్ కాలింగ్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో నా పిలుపు, నా పని ఇంతే. మరి
ఆ ప్రకారం మనమున్నామా అని ప్రతి విశ్వాసి తన జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. 24 గంటలు సంవత్సరం అంతా కూడా ఒక విశ్వాసి దేవుడి రాజ్యం, దేవుడి నీతి కొరకే వెంపర్లాడుతూ బతికితే వాడికి చింత ఎందుకుంటుంది, వాడికి విచారం ఎందుకుంటుంది, వాడు ఎందుకు కృంగిపోతాడు, అండ్ వాడు రేపటిని గుర్చినటువంటి ఆందోళనతో ఈరోజు ఎందుకు చస్తూ బతుకుతూ ఉంటాడు, అండ్ ఎందుకని వైరాగ్యానికి అప్పగించబడతాడు. సో చూడండి, దాన్ని బట్టి ఈ రోజున చాలామంది క్రైస్తవుల ముఖాలు చూసినప్పుడు, వారి మనస్సులను మనం తట్టినప్పుడు, లేకపోతే వారి యొక్క మార్గాలను మనం పరికించి చూసినప్పుడు వారు అన్యుల్లాగానే ఉన్నారు, కానీ ధన్యులు కాలేదు. వారు చెప్పుకోవచ్చు, మేము ధన్యులం, మేము విశ్వాసులం, మేము డిసైపుల్స్, మేము క్రిస్టియన్స్, మేము సెయింట్స్ అని చెప్పుకుంటే ఏముంది, ఎవడైనా ఏదైనా చెప్పుకోవచ్చు. చేతల్లో కనిపిస్తుంది వాడి జీవితం అండ్ వాడి యొక్క అసలు తత్వం. సో ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, మన ప్రైమరీ కన్సర్న్ అంటే మన ముఖ్య ఆశయం, మన ప్రధాన లక్ష్యం దేవుడి రాజ్యం, ఆయన నీతి. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఇదే దేవుడి యొక్క చిత్తము, ఇదే దేవుడి యొక్క ఆదేశం. ఇక్కడ ఒక విషయాన్ని మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేంటంటే దేవుడిక్కడ మన తిండి విషయము, మన పానీయం విషయము, మన వస్త్రం విషయము అవి మీకు అనవసరము, అవి మీరు లేకుండానే బతకొచ్చు అని చెప్పట్లేదు. అవి ప్రధానమైనవి, అవి మొదట ఉండాల్సినవి కావు అనే చెప్తున్నాడు. దేవుడు లేనటువంటి నాస్తికులు వాటి కోసమే బతుకుతారు దేవుడు లేకుండా. కానీ దేవుడు ఉన్నటువంటి ప్రజలు కూడా దేవుడిని పక్కన పెట్టి వాటి కోసమే బతికితే ఇక వాడికి లేకపోతే ఆమెకి దేవుడు ఎందుకు? కనుక దేవుడి యొక్క ప్రజలు దేవునిని వెదికి దేవుని యందు వారు వర్ధిల్లుతూ ఉన్నప్పుడు దేవుడే వారికి ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించుకోవాలో సమయానుసారంగా ఇస్తాడు. అది పాయింట్ అన్నమాట. ఆ పాయింట్ని గ్రహిస్తే, ప్రయారిటీ అనేది ఎక్కడ ఉండాలో అక్కడ పెడితే ప్రతి విషయంలో మనకి ప్రాస్పెరిటీ, వర్ధిల్లుట అనేది దైవికంగానే దేవుడు ఏర్పాటు చేస్తాడు. సో దేవుడి రాజ్యం మన జీవితంలో ప్రతిరోజు ఎన్నో మన దృష్టిని ఆకర్షించడానికి, మనల్ని అటు ఇటు తిప్పడానికి సాయశక్తులా ప్రయత్నిస్తుంటాయి. కానీ మన దృష్టి దేవుడి రాజ్యం మీద నుండి మరలిపోకూడదు. మనం ఎప్పుడు కూడా దేవుడి రాజ్యం మీదే దృష్టి పెట్టి బ్రతుకుటకే పిలువబడ్డాం. గొప్ప దైవ సేవకుడు జానథన్ ఎడ్వర్డ్స్ ఆయన యొక్క ఆర్టికల్, రిలిజన్ షుడ్ బీ ద మెయిన్ బిజినెస్ ఆఫ్ అవర్ లైవ్స్, మన జీవితాల్లో భక్తి అదే ముఖ్యమైన వ్యాపకము లేక వ్యాపారముగా ఉండాలి అని రాసినప్పుడు చాలా గొప్పగా దాంట్లో ఆత్మీయ సత్యములను రాశాడు. జస్ట్ నేను ఒక చిన్న పారాగ్రాఫ్ నుండి కోట్ చేస్తున్నాను. మతము లేక భక్తి అనేది మానవ జాతి యొక్క మొదట నుండి చివరి దాకా ఉండాల్సినటువంటి ఏకైక వ్యాపకం. వారు సృష్టించబడింది దేవుణ్ణి మహిమపరచుటకు, దేవుని యందు ఆనందించుటకు. కనుక మానవుని యొక్క ముఖ్యమైనటువంటి వ్యాపారం, మెయిన్ బిజినెస్ లేకపోతే మెయిన్ ఆక్యుపేషన్, ముఖ్యమైన వ్యాపకం, తన సమయము, సామర్థ్యము దేంట్లో గడపాలి అంటే దేవుని యొక్క విషయాలలో. ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారంలోనే ఎలా మునిగి తేల్తాడో, అది తప్ప మరో లోకము, మరో విషయం లేకుండా బతుకుతాడో, ఒక విశ్వాసి దేవుని రాజ్యం లేకపోతే దేవుని నీతి యందే, భక్తి యందే అలా మునిగి ఉండాలి, అలా బ్రతకాలి. జీవితకాలం అంతా కూడా అది తప్ప మరొకటి ఆయన జీవితంలో ప్రాధాన్యతగా ఉండకూడదు. అండ్ ఏం చేసినా కూడా ఇవన్నీ ఆ దేవుని యందు భక్తిని పెంచేవిగా ఉండాలి. అది జానథన్ ఎడ్వర్డ్స్ చాలా అద్భుతంగా చెప్పినటువంటి మాట. ఎందుకంటే ఆయన అంటాడు, చివరిలో ఒక పోలిక తీస్తాడు, భూ సంబంధమైనవి అశాశ్వతమైనవి, దేవుడు దైవికమైనవి మాత్రమే నిత్యమైనవి. కనుక నిత్యమైన వాటి కొరకే మనం బ్రతకాలి, అశాశ్వతమైన వాటి కొరకు మనం బ్రతకూడదు. సో ఇక్కడ దేవుడి రాజ్యము లేక ఆయన రాజ్యము అనేటువంటి ఆ రెండు పదాల గురించి కూడా ఒక రెండు మాటలు మీతో పంచుకొనివ్వండి. లూకా సువార్త 17వ అధ్యాయంలో 21వ వచనం, దాంట్లో ఒక భాగాన్ని నేను చదువుతాను. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది గనుక, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ మిడ్స్ట్ అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. సో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది లేక దేవుని రాజ్యం మీలో ఉంది. సో దాన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని రాజ్యము ఇండివిజువల్గా ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహిస్తే వారు పొందుకునేది. అంటే నేను రక్షించబడినప్పుడు నేను
మారు మనసు పొంది క్రొత్త జన్మ అనుభవంలోనికి వచ్చినప్పుడు నేను దేవుని రాజ్య సంబంధిని అవుతాను, ఆయన రాజ్యంలోనికి నేను ప్రవేశించాను, ఆయన రాజ్యము నాలోనికి ప్రవేశించింది. సో ఇది ఇండివిజువల్గా ప్రతి వ్యక్తి దేవుని రాజ్యానికి సంబంధించిన దానిగా ఉండాలి. రెండవది దీంట్లో మనం చూసేది ఏంటంటే ఇన్వర్డ్. దేవుని రాజ్యం ఎక్కడుంది? బయట లేదు, దేవుని రాజ్యం లోపల ఉంది. ఇది ఒక వ్యక్తికి సంబంధించింది, అంతరంగానికి సంబంధించింది, మరి ముఖ్యంగా ఇది ఆత్మీయమైనటువంటిది, అంటే ఇది స్పిరిచువల్ అన్నమాట. రోమీలకు రాసినప్పుడు 14వ అధ్యాయము 17వ వచనంలో దేవుని రాజ్యం అంటే ఏంటో దేవుడు మనకు తెలియచేస్తాడు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. సో అపోస్తులైన పౌలు కొండ మీద యేసుక్రీస్తు ప్రభు చేసిన అతి శ్రేష్టమైన ప్రసంగము చేత ప్రభావితపడి ఆ మత్తయి 6:33 ఇంకో రకంగా ఇక్కడ రాశాడు. దేవుడి రాజ్యం భోజనం కాదు, పానం కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆ నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఇవన్నీ కూడా భౌతికమైనవి కావు, ఇవన్నీ ఆత్మీయమైనవి. సో అన్యులు ఏమి తిందును, ఏమి తాగుదును, ఏమి ధరింతును అనే సతమతమవుతుంటే దేవుని ప్రజలు నీతి యందు, సమాధానమందు, పరిశుద్ధాత్మ యొక్క ఆనందమందు వారు నిండుగా ఉన్నప్పుడు దేవుడి రాజ్యములో వారున్నారు, దేవుడి రాజ్యాన్ని వారు వెతుకుతున్నారు, అండ్ దేవుడిని వారు నిజంగా గణపరుస్తున్నారు అని చెప్పచ్చు. సో దేవుడి రాజ్యం అంటే ఇంకో మాటలో దేవుడి యొక్క పరిపాలన, గాడ్స్ రూల్, గాడ్స్ రెయిన్ అని దాని అర్థం. అంటే దేవుని అధికారం కింద, దేవుని యొక్క పరిపాలన కింద ఆయన మాట ప్రకారం, ఆజ్ఞ ప్రకారం బ్రతుకినప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నట్టు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, ప్రయారిటీకి సంబంధించింది కనుక ప్రతి వ్యక్తి అలా చూసుకోవాలి, నేను దేవుడి రాజ్యంలో ఉన్నానా లేదా. నా జ్ఞాపకం వస్తుంది, కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో ఒక పట్టణంలో ఒక చర్చికి ఎదుటే స్టేడియం ఉంది. సో ఆ స్టేడియంలో క్రిస్మస్ రోజున వారు ఫుట్బాల్ మ్యాచ్ పెట్టుకున్నారు. ఇక్కడేమో క్రిస్మస్ సర్వీస్ కొరకు చర్చి వారు సిద్ధపడుతున్నారు. సో ఒకే టైం అన్నమాట. ఇక్కడేమో 4:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, వీళ్ళకేమో 5:30కి సర్వీస్ స్టార్ట్ అవుతుంది. సో చర్చ్ వాళ్ళు ఆ స్టేడియం వాళ్ళతో అండ్ ఆ యొక్క స్పోర్ట్స్ అసోసియేషన్తో మాట్లాడి రిక్వెస్ట్ చేశారు, మా క్రిస్మస్ సర్వీస్కి మీ ఫుట్బాల్ గేమ్ అడ్డం వస్తుంది కనుక దయచేసి టైం మార్చుకోండి. అయితే ఫుట్బాల్ వారు, ఆ స్టేడియం అండ్ అసోసియేషన్ వారు ఒప్పుకోలేదు. ఏమైపోయింది? ఎందుకంటే అక్కడికి వేలాదిగా మనుషులు తరలి వచ్చినప్పుడు అక్కడ అందరూ కూడా నిండిపోతారు కనుక పార్కింగ్ ఉండదు, రోడ్లన్నీ కూడా ట్రాఫిక్తో జామ్ అయిపోతాయి కనుక సర్వీస్కి క్రైస్తవులు రావడం కష్టం. అందుకని అక్కడ ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ క్రిస్టియన్ చర్చ్ సర్వీస్నే క్యాన్సిల్ చేసింది. సో ఒక శీర్షిక న్యూస్ పేపర్లో వచ్చింది, ఫుట్బాల్ ఆర్ జీసస్. ఫుట్బాల్ ఆడతారా లేకపోతే యేసు కావాలా, ఆర్ యేసును ఆరాధిస్తారా? సో అక్కడ వారు ఫుట్బాలే ఆడారు అనేది మనకు అర్థమైపోయింది. దాన్ని బట్టి దాంట్లో చాలామంది అమెరికన్స్ అంటే క్రిస్టియన్స్ అనేటువంటి ఒక అపోహ ప్రపంచంలో ఉన్న వారికి ఉంది. దాంట్లో చాలామంది వారు క్రిస్టియన్స్ కారు, వారు పేగన్స్, వారు జెంటైల్స్ అనేదే వారు మనకు చూపించారు. ప్రొఫెసర్ హెన్రీ డ్రమ్మండ్ ఒకసారి హార్వర్డ్ స్టూడెంట్స్తో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు చెప్పాడు. నేను కోట్ చేస్తున్నాను, అబవ్ ఆల్ థింగ్స్, అన్ని విషయాల కన్నా ఎక్కువగా క్రైస్తవ్యాన్ని మీరు ఒకవేళ ముడితే మొదట దేవుని రాజ్యానికి ప్రాధాన్యతనిచ్చి దాన్ని వెతికినప్పుడే ఆ పని చేయాలి. లేకపోతే దాన్ని రెండవదిగా మీ జీవితంలో పెట్టుకున్నట్లయితే మీరు ఘోరమైనటువంటి జీవితమును జీవిస్తారు. సో మొదట ఆయన రాజ్యము, ఆయన నీతి చాలా ముఖ్యం. ఆయన రాజ్యం ఏంటో క్లుప్తంగా మనం విన్నాం. ఇప్పుడు ఆయన నీతి గురించి కూడా క్లుప్తంగా మనం విందాం. వైన్ అనే గ్రీక్ స్కాలర్ పాత ఆంగ్ల పదము రైట్ వైజ్నెస్ అనేటువంటి పదములో నుండే రైచియస్నెస్ అనే పదం వచ్చిందని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ నీతి న్యాయము కలిగి ఉండుట, సరైనటువంటి దానినే చేపట్టుట. రైట్ వైజ్నెస్ అంటే రైట్గా ఉండుట, వైజ్గా ఉండుట, సరిగా ఉండుట, జ్ఞానముతో ఉండుట. సో దీన్ని నీతిని కలిగి ఉండాలి, నీతిని వెతకాలి అంటే సింపుల్గా చెప్పాలంటే మీ జీవితం దేవుడి దృష్టిలో సరైనదిగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి, యథార్థమైనదిగా ఉండాలి.
ఇప్పుడు నేను దేవుడి సంబంధిని అయిన తర్వాత దైవికమైనటువంటి సంకల్పంలోనికి వచ్చినప్పుడు దేవుని స్వభావంలోనే కదా నా జీవితాన్ని నేను పెట్టుకోవాలి, పెంచుకోవాలి. మొన్నటిదాకా పాపిగా బతికాను. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధ లేఖనాలతో పోషింపబడుతూ పరిశుద్ధ సంఘంలో ఉన్నప్పుడు, పరిశుద్ధుడైన యేసు వెంట నడుస్తున్నప్పుడు పరిశుద్ధపరచబడుటే నా జీవితంలో నా యొక్క ప్రధాన ప్రాధాన్యతగా, ఆశయంగా ఉండాలి కదా. అది సహజం కదా. సో అట్లా ఉన్నప్పుడు ఆయన ప్రకారమే మనము కూడా పరిశుద్ధులముగా ఉంటాం. సో ఒక క్రైస్తవుడు నీతిని వెతికినప్పుడు క్రీస్తు వలె ఉండుటకు, లేకపోతే పవిత్రంగా, ఇంకా పవిత్రంగా ఉండుటకు, యేసుక్రీస్తు యొక్క కృపలో, జ్ఞానములో ఎదుగుటకు అతడు ప్రయాసపడతాడు. అలా ఎదిగినప్పుడు అతని విశ్వాసంలో అతడు పెంచబడతాడు. అతని యొక్క దైవికమైనటువంటి జీవితంలో అతడు ఫలించేటువంటి వ్యక్తిగా తయారవుతాడు అండ్ దేవుడిని మహిమపరుస్తాడు. ఇది అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా వంట పట్టించుకున్నాడు. ఫిలిప్పీ 3వ అధ్యాయంలో 8-9 వచనాలు నేను చదువుతున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమునైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును. సో ఆయన తనకున్నటువంటి సమస్తాన్ని నష్టముతో ఎందుకు ఎంచుకున్నాడు అంటే యేసుక్రీస్తును, ఆయన యందున్న నీతిని సంపాదించుకోవడానికి. ఇప్పుడు చూడండి, పౌలు ఒక ట్రూ బిబ్లికల్ క్రిస్టియన్, అంటే నిజమైన వాక్యానుసారమైన క్రైస్తవుడు. లోక సంబంధమైన సమస్తాన్ని నష్టముతో, పెంటతో ఎందుకు ఎంచుకున్నాడు? క్రీస్తు నీతిని సంపాదించుకోవడానికి. ఇప్పుడు మన క్రైస్తవ లోకంలో, సంఘాల్లో, విశ్వాసుల గుంపుల్లో మనం ఏం చూస్తున్నాం? క్రీస్తును వదిలేసి, క్రీస్తుని నిర్లక్ష్యం చేసి, ఆయన నీతిని పక్కన పారేసి, ఎంతసేపు ఏమి తిందును, ఏమి తాగుదును, ఏమి ధరింతును అన్నటువంటి ఆ యొక్క జీవన పందెంలో పడిపోయారు. చదివేది ఎందుకు అంటే వీటి కోసమే, ఉద్యోగం ఎందుకు అంటే వీటి కోసమే, వ్యాపారం ఎందుకు అంటే వీటి కోసమే, సేవ చేసే వాళ్ళు కూడా సేవ ఎందుకు అంటే వీటి కోసమే. మంచిగా సేవ చేస్తే, పెద్ద సంఘం ఉంటే, బాగా రాబడి ఉంటే మంచిగా తినొచ్చు, మంచిగా తాగొచ్చు, మంచిగా కట్టుకోవచ్చు, మంచిగా తిరగవచ్చు. ఒకప్పుడు దాదాపు 50 ఏళ్ల క్రితం అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు, 1974 ఎప్పుడో, 50 years బ్యాక్ ఆల్మోస్ట్, మనోజ్ కుమార్ ఒక సినిమా తీశాడు, రోటీ కపడా ఔర్ మకాన్. హిందీలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్గా అది మరి విస్తారమైనటువంటి ఆదాయాన్ని పొందింది. ఆ టైంలో అంత ఆదాయం వచ్చిన సినిమా మరొకటి లేదు. ఆయన సినిమా తీయడానికి 2-3 కారణాలు ఉన్నాయి. కొంతమంది బైబిల్ చదివి తీశాడంటారు, మిగతా వారు లేదు, ఇందిరాగాంధీ ఆ టైంలో ఎమర్జెన్సీలో తెచ్చినటువంటి గరీబీ హటావో, లేకపోతే ఆమె తెచ్చినటువంటి కొన్ని స్లోగన్స్ని బట్టి తీశాడంటారు. వాటెవర్, ఆయన ఏం చేశాడంటే పల్స్ ఆఫ్ ద పీపుల్ని పట్టుకున్నాడు. అంటే మనుషుల యొక్క నాడిని పట్టుకున్నాడు. మనుషులకు ఏం కావాలి? రోటీ కపడా మకాన్, రొట్టె, గుడ్డ అండ్ గూడు. అందుకనే అంతమంది పడి చూశారు. ఇప్పటికి కూడా మళ్ళా దాన్ని చూసేటువంటి వారు ఉన్నారు. సో అందరూ దానికి పడిపోతుంటే పౌలు అంటాడు, నాకు రోటీ కపడా మకాన్ లేకపోతే మరొకటి కాదు ముఖ్యం, అవన్నీ నాకు నష్టంతో, పెంటతో సమానంగా ఎంచుకున్నాను. నాకు యేసుక్రీస్తు అండ్ ఆయన నీతి అన్నిటికన్నా ముఖ్యం. యేసును కలిగి ఉంటే మనకి దేవుడు ఇవ్వాల్సినటువంటి రొట్టె అండ్ ఇవ్వాల్సినటువంటి పానీయము అండ్ ఇవ్వాల్సిన వస్త్రాన్ని ఆయన ఇస్తాడు. ఒక ఆయన పేరు శామ్ వార్నర్. ఆయన ఒక క్రిస్టియన్ చర్చ్లో మంచి మెంబర్గా ఉన్నాడు. తర్వాత ఆయన పర్సనల్ ట్రైనర్గా పనిచేసేవాడు. ఆ ఉద్యోగం మానేసి ఒక బుక్ రాశాడు. 2 సంవత్సరాలు చాలా కష్టపడి క్రైస్తవ ప్రిన్సిపల్స్ ప్రకారం ఒక బుక్ రాశాడు. ఆ బుక్ పేరు స్లిమ్మర్, యంగర్, స్ట్రాంగర్. ఇది హెల్త్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించిన పుస్తకం. సో ఆయన ఏజెంట్, ఒక పబ్లిషర్ ప్రింట్ చేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ ఒక షరతు పెట్టాడు, దాంట్లో మీరు వాడినటువంటి క్రైస్తవ సిద్ధాంతాలు అండ్ బైబిల్ వచనాలు తీసేస్తే పబ్లిష్ చేస్తానంటున్నాడు అన్నాడు. ఈయన యొక్క ఫిజికల్ ట్రైనర్గా ఈయన ప్రొఫెషన్లో మంచి మరి గొప్ప క్రీడాకారులు గొప్పగా లాభం పొందారు, కనుక చాలామందికి ఉపయోగపడుతుందని పుస్తకం రాశాడు. కానీ ఎప్పుడైతే పబ్లిషర్ ఈ షరతు పెట్టాడో, బైబిల్ వర్సెస్ని తీసేసి ప్రిన్సిపల్స్ని తీసేస్తే బుక్ పబ్లిష్ చేస్తానంటే వార్నర్ ఒప్పుకోలేదు. అలా చేస్తే నేను రాజీ పడినట్టు, అలా చేస్తే నేను అమ్ముడు పోయినట్టు. నేను ఆత్మీయంగా మనుషులను సిద్ధపరిచి అప్పుడు వారిని ఆరోగ్యవంతుల్నిగా చేయాలనుకుంటూ ఈ పుస్తకం రాశాను.
ఇక ఆత్మీయుల్నిగా చేసేటువంటి అంశాలే తీసేస్తే కేవలం వారిని ఆరోగ్యవంతులుగా చేసేందుకు నేను ఈ పుస్తకం రాసిందని ఆయన ఇవ్వనన్నాడు, చేయలేదు. సో దాదాపు అట్లా 25 మంది పబ్లిషర్స్ ఆయన పుస్తకాన్ని రిజెక్ట్ చేశారు. కొన్నేళ్ళు గడిచిపోయాయి. ఆయనక ఈ మాట ప్రకారం మొదట ఆయన రాజ్యం నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్న మాట ప్రకారం ఉండిపోయాడు. 25 రిజెక్షన్స్ తర్వాత ఒక రోజున ఎలిమెంట్ బుక్స్ అనేటువంటి ఒక పబ్లిషర్ మే 1999లో ముందుకొచ్చి వారు చెప్పారు, మీ పుస్తకం ఎట్లా రాశారో ఉన్నది ఉన్నట్టుగా ఒక్క మార్పు లేకుండా మేము పబ్లిష్ చేస్తామని వారు ఆ సైన్ చేశారు అగ్రిమెంట్ని. దాని తర్వాత ఆయన 2000 జనవరి 1న యునైటెడ్ స్టేట్స్లో, గ్రేట్ బ్రిటన్లో, ఆస్ట్రేలియాలో, కెనడాలో ఆ పుస్తకాన్ని వారు విడుదల చేశారు. మొదటి 6 వారాల్లోనే ఆ పుస్తకం 10,000 కాపీలు అమ్ముడుపోయింది. ఇక అప్పుడు ఆయన అదే పబ్లిషర్తో రెండో పుస్తకం కొరకు మరలా ఆయన అగ్రిమెంట్ సైన్ చేస్తున్నాడు. ఆ టైంలో శామ్ వార్నర్ ఈ మాట అన్నాడు, నేను దేవుడికి నా పుస్తకాన్ని దాని భవిష్యత్తును అప్పగించి విశ్వాసంతో ఉన్నాను, అండ్ దేవుడికి ఎంతో శ్రేష్టమైన ఆలోచన ఉండింది కనుక ఆయన సమయంలో ఆయన దాన్ని చక్కగా దీవించాడు అని. సో మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతికితే దైవికంగా అనేక విషయాల్లో దీవించబడతాం. స్పర్జన్ తన ప్రసంగంలో ఈ మాటలు చెప్పాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్ టు బి రైట్, నాట్ టు బి రిచ్. మొదట సరిగా ఉండుటకు వెదుకు, ధనికుడిగా ఉండుటకు కాదు. అండ్ ఈ రోజున మీరు చూడండి, మన క్రిస్టియానిటీ అంతా కూడా, మన మెగా చర్చెస్, మన ప్రాస్పెరిటీ పాస్టర్స్, ప్రీచర్స్ మనకు చెప్పేది ఏంటి? సీక్ టు బి రిచ్, ఫర్గెట్ అబౌట్ హిస్ రైచియస్నెస్. నువ్వు ధనికుడిగా ఉంటే చాలు, దాన్ని వెతుకు, ఆయన నీతి ఎవడికి కావాలి. కానీ స్పర్జన్ ఎప్పుడో చెప్పాడు, సీక్ టు బి రైట్, నాట్ టు బి రిచ్ అని. సో మనము సరైన వారముగా ఉండుటకు వెదకాలి, ధనికులం అవ్వడానికి కాదు. అండ్ ఈ రోజున చాలామంది ధనికులు అవ్వడానికే నీతిని వదిలేసి నీతి మాలిన పనులు చేస్తున్నారు. స్పర్జన్నే కోట్ చేస్తున్నాను, సీక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బి జస్ట్, నాట్ టు బి వెల్దీ. న్యాయముగా ఉండుటకు మొదట వెతుకు, ఐశ్వర్యవంతుడివిగా ఉండుటకు కాదు. సీక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఒబే గాడ్, మొదట దేవుడికి విధేయత చూపువానిగా ఉండినట్లు చూసుకో. నాట్ టు బికమ్ ద మాస్టర్ ఆఫ్ అదర్స్, ఇతరుల మీద యజమానిగా ఉండుటకు కాదు. సీక్ నాట్ టు బి గ్రేట్ బట్ సీక్ టు బి గుడ్, గొప్ప వ్యక్తిగా ఉండుటకు వెదకొద్దు, మంచి వ్యక్తిగా ఉండుటకు వెదుకు. లెట్ దిస్ బి యువర్ వన్ అంబిషన్, ఇదొక్కటే నీ ఆశయముగా పెట్టుకో. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదుకుడి. సో అలా ఆ భక్తుడు చెప్పాడు. అండ్ అలా బతికినటువంటి వారందరూ కూడా గొప్ప భక్తి జీవితాలు జీవించారు. రెండవ పాయింట్ ఏంటంటే క్రిస్టియన్ ప్యాషన్, క్రైస్తవ ఆసక్తి లేకపోతే క్రైస్తవ తృష్ణ అనేది మీరు చూస్తే ఇక్కడ మొదట అనేది మనం చూసాం. ఇప్పుడు రెండో పదం ఏంటంటే వెదకుడి అంటే సీక్. అది సీక్ అనేటువంటి పదం చాలా బలమైనటువంటి పదం, దాని గురించి కూడా నేను వివరిస్తాను. కానీ దేవుడి యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎవరు అంటే వారు సీకర్స్, దేవుణ్ణి లేకపోతే దేవుడి విషయాల్లో ఇంకా వెతుకుతూ ఎదిగేటువంటి ఆలోచన, ఆశయము కలిగినటువంటి వారు. క్రైస్తవులు వెతికేవారు లేకపోతే దేవుని పిల్లలు వెతికేవారు అని బైబిల్లో అనేక వచనాలు మనకు కనబడతాయి. నేను జస్ట్ ఒక 2-3 మీ కొరకు చదువుతాను. 24వ కీర్తన 6వ వచనం, ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. దేవుని సన్నిధిని వెదుకువారు యెహోవా వలన ఆశీర్వదింపబడేటువంటి వారిగా ఉంటారు. సో దేవుడి సన్నిధిని, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వారు వెతికేటువంటి వారిగా ఉంటారు. తర్వాత 27వ కీర్తనలో కూడా మనము 8వ వచనాన్ని చూస్తే, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. సో దేవుడు దేన్నైతే కోరాడో దాన్నే నా హృదయం కూడా కోరుకుంది, దాన్నే వెతుకుతోంది అని ఇక్కడ దావీదు తెలియజేస్తాడు. అలాగే 4వ కీర్తనలో 6-7 వచనాలు, మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. సో కీర్తనకారుడు ఏమంటున్నాడు? దేవుడి యొక్క సన్నిధి కాంతిలో తన జీవితాన్ని జీవించినప్పుడు
అన్యులకు ధాన్యము ద్రాక్షారసాలు విస్తరించిన అప్పుడు వారికి కలిగే సంతోషం కన్నా అధికమైన సంతోషము ఇతనికి ఈ భక్తుడికి దేవుడి సన్నిధిలో కలుగుతోంది. సో ఇక్కడ కూడా మనకి సేమ్ యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్యసూత్రాన్నే చూస్తున్నాం. సో ఏమి వెతకాలి అంటే దేవుణ్ణి వెతకాలి, దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి, దేవుని యొక్క నీతిని వెతకాలి. అండ్ ఈ యొక్క సీక్ అనేటువంటి పదంలో కంటిన్యూయన్స్ని మనం చూస్తాం. ఈరోజు లేకపోతే వారానికి ఒకరోజు, లేకపోతే సంవత్సరానికి 2 సార్లు, ఒకసారి క్రిస్మస్, ఒకసారి రిజరక్షన్, లేకపోతే ఈస్టర్ అంటారు దానికి. అట్లా కాదు, 365 డేస్ మనం దేవుణ్ణి వెతకాలి. ఎప్పుడెప్పుడు ఊపిరి పీల్చుకుంటారు బ్రదర్ అంటే 365 డేస్ బ్రదర్ అని మీరు అంటారు. అట్లాగే ఎప్పుడెప్పుడు దేవుణ్ణి వెతకాలి బ్రదర్ అంటే 365 డేస్ అని నేను అంటాను. ఎందుకంటే ఊపిరి మీ జీవం అండ్ దేవుడు మన జీవం. ఊపిరి దేహానికి ప్రాణాన్నిచ్చి కాపాడుతోంది, దేవుడు మన ఆత్మకు మన వ్యక్తికి ప్రాణాన్నిచ్చి కాపాడుతున్నాడు. సో ఆయన ఎప్పుడు వెతకాలి? ఎల్లప్పుడూ వెతకాలి. అలా మనం వెతుకుతున్నామా అంటే చాలామందికి ఆన్సర్ లేదు. అందుకని చాలామంది జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే అని యేసుప్రభు చెప్పే పరిస్థితుల్లోనే ఉన్నారు. మార్టిన్ లాయిడ్ జోన్స్ ఆయన ఇదే విషయం గురించి చక్కగా పారాఫ్రేజ్ చేశారు, అంటే దాన్ని కుదించి చెప్పారు. ఒకవేళ మీరు దేన్నైనా వెదకాలి, దేని కొరకైనా ఆదుర్ద చెందాలి, చింతించాలి అనుకుంటే మీ ఆత్మీయ పరిస్థితి విషయంలో మీరు చింతించండి, దాని విషయంలో మీరు విచారణతో వెదకండి. మీరు దేవుడికి ఎంత దగ్గరగా ఉంటే, ఆయనతో మీ సంబంధం ఎంత దగ్గరగా ఉంటే మీకు అంత క్షేమం. సో మీరు దాన్ని మొదట పెట్టండి, అప్పుడు మీ చింతలన్నీ పోతాయి. మీ ముఖ్యమైనటువంటి లక్ష్యముగా దేవుడితో సంబంధాన్ని పెట్టుకోండి. అప్పుడు ఈ భోజనము అండ్ ఈ యొక్క వస్త్రము అనేటువంటి చిన్న విషయాల పట్ల మీకున్నటువంటి లక్ష్యాలు లేకపోతే ఆ చింతలన్నీ కూడా దూరం అయిపోతాయి. సో భక్తులు నిజంగా భోజనాల గురించి, బట్టల గురించి ఆలోచించరు, వారు ఉండేటువంటి ఇంటి గురించి ఆలోచించరు. ఈ లోకంలో ఎంతోమంది భక్తులకి ఇల్లు లేదు, బండి లేదు, బ్యాంకు బ్యాలెన్స్ లేదు, పేరు లేదు, 10 మంది లేరు, ఏమీ లేవు, దేవుడు ఉన్నాడు. వారికి అసలు లోక సంబంధమైనటువంటి చింత, భయం, ఆందోళన, ఆదుర్ద ఏమీ లేవు, ప్రశాంతంగా ఉంటారు, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటారు. కానీ మిగతా వారికి చూడండి, బంగ్లా ఉంటుంది, BMW ఉంటుంది, బ్యాంక్ నిండా కట్టలు ఉంటాయి, అండ్ ఒంటి నిండా గొలుసులు, చైన్లు రకరకాలుగా ఉంటాయి. కానీ వారు బానిసలు, బంగారం వారిని బంధించేసింది, బంగారపు సంఖ్యలతో వాళ్ళు కట్టేయబడ్డారు. ఆ యొక్క కరెన్సీ నోట్లు వారిని కొరడాలుగా కొడుతుంటే వారికి రాత్రి నిద్ర రాదు. సో దాన్ని బట్టి మీరు ఆలోచిస్తే ఎవడు ధన్యుడు, ఎవడు దరిద్రుడో మీకు అర్థమైపోవట్లా. భక్తులు ఊరికే చెప్పారా? మనందరికన్నా గొప్ప భక్తి జీవితం అండ్ లోక సంబంధమైనటువంటి మేధస్సు కలిగినటువంటి వారు చార్ల్స్ స్పర్జన్, మార్టిన్ లాయిడ్ జోన్స్, జోనథన్ ఎడ్వర్డ్స్. వారి మాటలు వింటే మనకు క్షేమం. సో ఎలా వెతకాలి అంటే, ఎలా ఒక వర్తకుడు ఇంకా తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి వెతుక్కుంటాడో అలా, ఎలా ఒక పిసిని కొట్టి ఇంకా ఎక్కువ బంగారాన్ని కూర్చుకోవాలనుకుంటాడో అలా, ఎలా ఒక మరణాంతకరమైనటువంటి రోగంతో ఉన్నవాడు వైద్యము చేయించుకొని ప్రాణాలతో బయటపడదామని వెతుక్కుంటాడో అలా, దానికన్నా ఎక్కువ అని చెప్పచ్చు. జూయిష్ రాబాయ్, ఆయన పేరు సిమియన్, ఆయన తన పుస్తకంలో ఈ మాట అన్నాడు, నేను జంతువులు జీవించే విధానాన్ని చూసినప్పుడు నిజంగా ముగ్ధుడినైపోయాను. ఎందుకంటే నా జీవితం అంతట్లో నేను ఎన్నడూ కూడా ఒక మొగ్గ జింక అంజూరపు కాయలను ఎండబెట్టుట చూడలేదు. ఎప్పుడూ ఒక సింహము కూలీవానిగా పనిచేయడం చూడలేదు. ఎప్పుడూ ఒక నక్క వ్యాపారం చేయడం చూడలేదు. ఇవేవి పని చేయకుండానే వీటికి నా సృష్టికర్త అయినటువంటి దేవుడు పోషణను ఇచ్చినప్పుడు, నాకన్నా తక్కువగా సృష్టించబడినటువంటి జంతువులే పోషించబడుతున్నప్పుడు, వాటికన్నా ఉన్నతంగా దేవుడి పోలికల్లో నేను సృష్టించబడ్డా, నేను పోషించబడనా? సో నేను ఇవి వేటి గురించి అయితే పాకులాడట్లేదో వాటి గురించి పాకులాడుతూ బ్రతుకుట సమంజసమా? నన్ను దేవుడు దీని కొరకు సృష్టించాడా? ఇలా నేను చేసి నా యొక్క మార్గములను చెడగొట్టుకోలేదా? నా ఉనికిని పాడు చేయలేదా? అందరూ క్రైస్తవులు బైబిల్ని పట్టుకొని తిరిగే వారికి అట్లాంటి ఆలోచన వస్తే బాగుంటుంది. ఆయన ఇంకా క్రిస్టియన్ అవ్వలేదు, ఆయన ఇంకా ర్యాబయే, ఆయన ఇంకా యూదా మత ప్రవీణుడే. సరే, ఇక ముగింపులోనికి వచ్చేద్దాం. 32 నుండి 33వ వచనం వరకు ఇంగ్లీష్లో ఆల్ దీస్ థింగ్స్ అని 3 సార్లు రాయబడి ఉంది.
తెలుగులో దాన్ని నేను 31 నుండి 33 వరకు మీకు చూపిస్తాను. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఒకసారి, ఇవన్నీ మీకు కావాలనని రెండవసారి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును మూడవసారి. ఏంటవి? ఆల్ దీస్ థింగ్స్ అంటే ఏమి తిందును, ఏమి తాగుదును, ఏమి ధరింతును. బేసిక్ నెసెసిటీస్ కదా. పౌలు కూడా దీన్ని 1 తిమోతి 6వ అధ్యాయంలో రాస్తాడు. మనకి అన్నము వస్త్రం ఉంటే చాలు, దేవుడికి స్తోత్రం అని సంతుష్టి సహితమైనటువంటి భక్తితో బ్రతికితే అది గొప్ప లాభ సాధనం అని చెప్పాడు. గృహం కూడా చెప్పలేదు. చాలామంది బాధపడుతుంటారు, బ్రదర్ మాకు ఒక్క సొంత ఇల్లు లేదు బ్రదర్. దేవుడి బైబిల్లో ఎక్కడ కూడా సొంత ఇల్లు ఉండమని చెప్పలేదు. పరలోకంలో అయితే మనకు గృహం ఉంది, నిత్య గృహం ఉంది. అది గ్యారంటీడ్గా అక్కడ ప్రతి విశ్వాసికి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి విశ్వాసికి గృహము ఉండనవసరం లేదు. హెబ్రీ 11 చదవండి. ఎంతోమంది కొండల్లో, గుహల్లో, అరణ్యాల్లో, ఎడారుల్లో పడి తిరిగారు. గృహాలు లేవు, ఏమీ లేవు. సో ఈ లోకానికి వచ్చినప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తలవాల్చుకోవడానికి స్థలం లేకుండా వచ్చిపోయాడు కనుక గృహం లేకపోతే నో ప్రాబ్లం. ఆహారాన్ని ఇస్తాడు, వస్త్రాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవుడి యొక్క చిత్తంలో బ్రతికి ఆశీర్వదింపబడ్డానికి సహాయము చేస్తాడు. సో 3 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మనము ఎలా ఉంటే దేవుడు మనకు కావాల్సిన వాటన్నిటిని ఇస్తానన్నాడో మనం గ్రహించాం. ఎలా అవి ఇస్తాడో కూడా మనం చూద్దాం. 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనంలో, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. సో దాన్ని మీరు ధ్యానించండి. నేను ఇప్పుడు వివరించలేను, కానీ ఒక్క మాట ఇక్కడ చెప్తాను. శరీర సంబంధమైన సాధకం, బాడీలీ ఎక్సర్సైజ్, వ్యాయామం శారీరకంగా మీరు చేస్తే శరీరానికే అది ఉపయోగపడుతుంది. కానీ ఆత్మ సంబంధమైన వ్యాయామం, గాడ్లీనెస్లో మీరు సాధకం చేసుకుంటే, భక్తిలో సాధకం చేసుకుంటే ఇప్పటి జీవం విషయంలో రాబో జీవం విషయంలో వాగ్దానంతో కూడింది అయింది కనుక అన్ని విషయాల్లో ప్రయోజనకరం అవుతుంది. అంటే శరీర సంబంధంగా కొంతమంది కేవలం చదువుతుంటారు, పట్టా వెనకాల పట్టా డిగ్రీలు సంపాదిస్తుంటారు, మంచి ఉద్యోగాలు చేస్తారు, మంచి రాబడి, మంచి ఇళ్ళు, మంచి అన్నీ ఉంటాయి. ఈ లోకంతోనే వారి శాశ్వత జీవితం అంతమైపోయింది. వారికి నిత్యరాజ్యం ఉండదు, నిత్యమైన నీతిలోనికి వారు రాలేదు, నిత్యమైనటువంటి దేవుడి సంబంధులుగా, పరలోక సంబంధులుగా ఉండరు. కానీ అదే భక్తిపరులుగా ఉండి నువ్వు కొంత తక్కువ చదివినా, భక్తిపరులుగా ఉండి నీ ఉద్యోగం కొంత తక్కువ ఉన్నా, భక్తిపరుడిగా ఉండి నీ జీతం కొంత తక్కువ ఉన్నా, ఆదాయం కొంత తక్కువ ఉన్నా, భక్తిపరుడిగా ఉన్నందుకే వ్యాపారంలో అడ్డగోలు పనులు చేయకుండా కొంత లాభం తగ్గించుకున్నా, నీకు ఈ లోకంలో ఆ లోకంలో రెండిట్లో కూడా బేష్ అయినటువంటి దీవెన. అండ్ దేవుడు నీకేమి తక్కువ చేయడు, నీకు అవసరమైన వాటిని తక్కువ చేయడు. నీకు కావలసిన వాటిని అన్నిటిని ఆయన ఇవ్వడు, కానీ నీకు అవసరమైన వాటిని తక్కువ చేయడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో శిష్యులతో ప్రభు మాట్లాడినప్పుడు 27 నుండి 29 వరకు నేను చదువుతున్నాను. పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్కచెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. భోజనం, పానీయం, వస్త్రం కోసమే బతికేటువంటి వాడికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే అవకాశం ఉండదు. కానీ ప్రభు కొరకు ఆయన నిమిత్తము భూములను ఇచ్చేసిన వారు, ఇండ్లను ఇచ్చేసిన వారు, కుటుంబాలను ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు 100 రెట్లు పొందుతారు. రెండు వైపులా వారు లాభపడతారు. అండ్ దావీదు ఏమంటున్నాడు 37వ కీర్తన 25వ వచనంలో, ఆయన జీవిత కాలపు అనుభవము అండ్ ఒక గొప్ప దేశానికి రాజుగా ఇచ్చే సాక్ష్యం, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దావీదు దాదాపు చిన్నప్పటి నుండి వృద్ధుడయ్యేంత వరకు చూస్తే నీతిమంతులు విడవబడ్డం కానీ వారి సంతానం భిక్షమెత్తడం కానీ ఆయన చూడలేదు. ఎంత గొప్ప ధన్యతో చూడండి. యెహోవా ఈరే అంటే జెహోవా జాయిరా, ద లార్డ్ హూ ప్రొవైడ్స్, మనకు సమస్తాన్ని సమకూర్చేటువంటి దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నప్పుడు ఎంతసేపు ఏమి తిందును, ఏమి తాగుదును, ఏమి
ధరింతును అనేటువంటి ఆ దరిద్రపు ఆలోచనతో ఉండుట ఎంత దారుణం. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయం 11, 12 వచనాలు వినండి. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడుగక, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును, తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును, తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను, నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకు ఇచ్చేదను అని చెప్పాను. సో అడిగినవి ఇచ్చాడు, అడగనివి కూడా ఇచ్చాడు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని మనం వెతికితే మనం ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించుకోవాలో అవి అడగకుండానే ఇస్తాడు. అండ్ అది నేను నా లైఫ్లో దాదాపు 30 ఏళ్ళుగా చూస్తున్నాను. ఎలికాట్ అనే భక్తుడు తన కామెంటరీలో చర్చ్ ఫాదర్ ఆరిజిన్ యొక్క మాటను కోట్ చేశాడు. ఆయన అంటాడు, గొప్ప విషయాల కొరకు అడిగితే చిన్న విషయాలు నీకు అనుగ్రహించబడతాయి. పరలోక విషయాల కొరకు అడిగితే భూలోక విషయాలు నీకు అనుగ్రహించబడతాయి. సో దేవుని రాజ్యము, ఆయన నీతి పరసంబంధమైన దాని కొరకు నువ్వు జీవిస్తే ఆహారము, వస్త్రము, పానీయము, గృహము, వాటెవర్ దేవుడు ఇవ్వాలనుకున్నది భూ సంబంధమైనది నీకు ఇచ్చేస్తాడు. సో ప్రశ్న ఏంటంటే, మనము అన్యజనులమా లేకపోతే మనము దేవుని ప్రజలమా? మన అవుట్లుక్, మన జీవితపు వైఖరి మనమేంటో మనకి చూపిస్తుంది. చాలామంది చర్చెస్కి రారు, వారు అన్యజనులు. కానీ వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో, సంవత్సరం అంతా చర్చికి వచ్చేటువంటి, బైబిల్ పట్టుకుని వచ్చేటువంటి వీళ్ళు కూడా అట్లాగే బతుకుతున్నారు. సో నా దృష్టిలో ఎవరు మేలంటే, ఎన్నడూ చర్చికే రానటువంటి అన్యుడే నయం కదా. ఎందుకంటే వాడు కనీసం రేపు తీర్పులోకి వచ్చి ఈ విషయంలో లెక్క చెప్పడు. తెలిసిన వాడికి ఎక్కువ దెబ్బలు అన్నాడు ఆయన, తెలియని వాడికి తక్కువ దెబ్బలే. వాడికి పాపిలాగానే తీర్పు ఉంటుంది. మనకేంటి, పరిశుద్ధులముగా దేవుడి కొరకు మనము అవిధేయత చూపినటువంటి వ్యర్థ విశ్వాసులముగా, లేకపోతే మరో రకమైనటువంటి వారముగా తీర్పులోనికి రావాలి. క్వీన్ ఎలిజబెత్ కాలంలో ఒక ప్రముఖ వర్తకుడిని ఆమె ఆస్థానం వారు పిలిచి చెప్పారు, రాణిగారి పని మీద మీరు ఫలానా దేశానికి వెళ్ళి దాన్ని చక్కబెట్టుకొని రావాలి. ఆయన వెంటనే రాణిగారికి విన్నవించుకున్నాడు, అమ్మా ఇలా అంటున్నారు, నన్ను నా వ్యాపారాన్ని విడిచిపెట్టి అక్కడికి పోయి మీ పని చేయమంటున్నారు. అంటే రాణిగారు చెప్పారు, మీ వ్యాపారాన్ని నా చేతుల్లో విడిచిపోండి, మీరు అక్కడికి పోయి నా పని చక్కబెట్టండి, ఇక్కడ నేను మీ పని చక్కబెడతాను. సో నా దేవుడి పనిని నేను చేసినప్పుడు నా దేవుడు నా విషయాలన్నీ చూసుకుంటాడు. కనుక మనం ఏం చేయాలంటే ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకాలి. అప్పుడు ఇవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. సో ఈ పాటికి మీకు అర్థమైంది అనుకుంటాను, మనము మొదట ఏమి వెతకాలో. అలా వెతుకుతున్నారా? మంచిది, దేవుడికి స్తోత్రం. అలా వెతకట్లేదా? మారు మనసు పొంది పశ్చాత్తాపంతో పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ఇక నుండి ఇప్పుడే ఇదే సమయం నుండి అలా వెతికేవారుగా మారుదురుగాక. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడవు, పరిశుద్ధుడవు, మాకు అత్యంత క్షేమాన్ని కలుగు చేసినటువంటి దేవుడవు, నీకే కృతజ్ఞతలు. మా పాపములన్నింటినీ క్షమించి యేసు రక్తంలో కడిగి పవిత్రపరిచి మాలో రక్షణ లేని వారిని నిజ రక్షణ అనుభవంలోనికి నడిపించి మేమందరము కూడా క్రైస్తవ విశ్వాసులముగా మార్చబడి క్రైస్తవ ప్రాధాన్యతతో బ్రతుకుటకు, క్రైస్తవ ఆసక్తితో, తృష్ణతో బ్రతుకుటకు సహాయము చేసి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన ప్రతి క్రైస్తవ విశ్వాసి, దైవికముగా ఆయన రాజ్యమును, నీతిని వెతుకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండునుగాక. ఆమెన్.